జగాలనుగా సతంగముడా కంఠానగరాన్ని దాసినోడ కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా దూరవట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సతంగముడా కంఠానగరాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా దర్శనమిచ్చేటోడా పురమి వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ ఈ తత్వ
మహాపాదయాత్ర బీర్కూర్, కొతంగల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల ప్రజలు కలిసి సుంకిని నుండి మహాపాదయాత్ర ఈ నెల 3వ తారీఖున, కుర్లా రాచన్న నుంచి ఈ నెల 4వ తారీఖున బయలుదేరి బాన్సోర్లో ఈ 2 దిండులు ఐక్యమైపోయి గజ్వల్ పైగా మహాపాదయాత్ర కొనసాగుతూ వచ్చింది. ఈ లోకంలోనే కొలనుపాక క్షేత్రం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ప్రపంచంలో ఇంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఎక్కడ లేదు. అలాంటి క్షేత్రం కొలనుపాకలోనే ఉంది. అలాంటి దేవదేవుడు, ఆది దేవుడు, మొట్టమొదటి గురువు అయినటువంటి రేణుకాచార్య మహాగురువు వెలిసినటువంటి పుణ్యభూమి, దైవభూమి, మునిభూమి అయినటువంటి ఈ భూమిపైకి మేమంతా పాదయాత్ర చేస్తూ వచ్చామంటే పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని, ఈ గురువుని దర్శించుకుంటే మా మనసు పులకించిపోతుంది. ఈ కొలనుపాక మొత్తం శివమయంతో నిండిపోతుంది. గురురాజమౌళి గురు యొక్క నామస్మరణంతో ఈ కొలనుపాక పుణ్యక్షేత్రం అంతా నిండిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ను ఒకటి విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది భక్తుల తరఫున. ఇక్కడ ఉన్నటువంటి సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులు వచ్చేపోయేటువంటి భక్తులకు అనేక రకాల సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని విన్నపం చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం లక్షలాది మందితో పాదయాత్ర తీసుకొని ఈ కొలనుపాక క్షేత్రంలో రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం లాంఛనాలతో ఇక్కడ ఈ రేణుకాచార్య జయంతిని అధికారంగా ప్రకటించాలని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మనవితో మేము చెప్పడం జరుగుతుంది. భక్తుల తరపున కోరుతూ హర్ హర్